హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. ఈరోజు సెషన్లో మనం డేటా విజువలైజేషన్ పార్ట్ 2 చూడబోతున్నాం. ప్రీవియస్ సెషన్లో బేసిక్ థింగ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం షార్ట్ సెషనే. అసలు మెయిన్ టాపిక్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ వీటిలోకి వెళ్ళే ముందు జస్ట్ ఈ సెషన్ వల్ల ఇంపార్టెంట్ విజువలైజేషన్స్ ఇంకా ఏముంటాయో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బాక్స్ ప్లాట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్స్, కౌంట్ ప్లాట్స్, హిస్టోగ్రామ్స్ అండ్ పెయిర్ ప్లాట్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. సో డైరెక్ట్లీ జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి చూద్దాం అవి ఎలా వర్క్ చేస్తే చూద్దాం. సో నేను ఒక డేటా సెట్ తీసుకున్నాను. క్యాగల్ వెబ్సైట్, పబ్లిక్ వెబ్సైట్ అది. అక్కడ అందులో నుండి ఒక డేటా సెట్ తీసుకున్నాను. యూనివర్సిటీ అడ్మిషన్స్ డేటా సెట్ అన్న డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్లో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క స్కోర్స్, జిఆర్ఈ, టోఫెల్ స్కోర్స్ ఇచ్చేసి యూనివర్సిటీ రేటింగ్స్ ఇచ్చేసి అతనికి అడ్మిషన్ ప్రెస్క్రైబ్డ్ యూనివర్సిటీలో దొరుకుతుందా లేదా అనేది డేటా సెట్ యొక్క కాన్సెప్ట్. సో ఈ గ్రాఫ్స్ అన్ని చూపించడానికి నా దగ్గర అంత డేటా సెట్ లేదు కాబట్టి నేను క్యాగల్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట డేటా సెట్. అది నా లోకల్ మెషిన్ మీద ఉంది. కావాలంటే మీరు www.kaggle.comలోకి వెళ్ళి ఆ డేటా సెట్ మీరు కూడా డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్దాం అనుకుంది బాక్స్ ప్లాట్స్ గురించి. సో బాక్స్ ప్లాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎందుకంటే ఇన్ మెషిన్ లెర్నింగ్ కూడా, డేటా సైన్స్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాల్యూస్ మీరు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించాలంటే బాక్స్ ప్లాట్స్, స్కాటర్ ప్లాట్స్, డిస్ట్రిబ్యూషన్ చూపించాలంటే హిస్టోగ్రామ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెరీ బేసిక్ థింగ్స్, చాలా ఈజీ. మీరు ఇంతకుముందు స్కూల్ లెవెల్లో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు ఇవన్నీ. బట్ అందుకని ఐ వాంట్ టు రివైజ్, దిస్ ఇస్ లైక్ ఏ రివిజన్. ఒకసారి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే I want to import pandas as usual. So pandas as pd. So next, also ఇంకా మనకి అంటే డేటా సెట్ డైరెక్ట్గా యూజ్ చేయకుండా కొంచెం ఏమైనా క్లీనింగ్ ఉంటే చేసుకోవడానికి numpy యాజ్ ఎన్పి యూస్ అయితే అవుతుంది, లేకపోతే లేదు అది కూడా. సో మెయిన్ ఏంటంటే ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాట్ప్లాట్లిబ్ pyplot యాజ్ పిఎల్టీ. ఓకే, ఇవి అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ నౌ నేనేం చేస్తానంటే ఆ డేటా సెట్ని లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను లోకల్ మెషిన్లో పెట్టుకున్నాను. సో లోకల్ మెషిన్లో డైరెక్ట్గా ఆల్రెడీ మీకు తెలుసు రీడ్ సిఎస్వి ఫైల్ని రీడ్ చేయడానికి ఇలా రీడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్లీ డిఎఫ్ అనే వేరియబుల్లోకి pd.read_csv యూస్ చేసి లోడ్ చేశాను అడ్మిషన్ ప్రెడిక్ట్ అనే సిఎస్వి ఫైల్. సో ఇప్పుడు ఈ డేటా సెట్ని వ్యూ చేయాలంటే మనకి నార్మల్ కమాండ్ ఉంది కదా, df.head. సో ఇవి కాలమ్స్. సో దిస్ ఈస్ ద సీరియల్ నెంబర్, GRE స్కోర్, టోఫెల్ స్కోర్, యూనివర్సిటీ రేటింగ్, SOP, LOR, ఈ CGPA, పర్సంటేజెస్, ఇవన్నీ వాళ్ళ స్కోర్స్ కానీ ఏమన్నా ఉంటే ఇవి ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే క్యాగిల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో మనం మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుందంటే విజువలైజేషన్ మీద. సో రీసెర్చ్, ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. సో ఈ 0.92 అంటే 1 ప్రాబబిలిటీకి 0.92, దట్ మీన్స్ 92% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు ద యూనివర్సిటీ విచ్ హ్యాస్ ఎ రేటింగ్ ఆఫ్ 4 రేటింగ్ ఫర్ దిస్ స్టూడెంట్. ఓకే, ఇలాగా డేటా సెట్ మనకుంది. సో ఫస్ట్ బాక్స్ ప్లాట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు బాక్స్ ప్లాట్స్ యూజ్ అవుతాయి? మెయిన్ థింగ్ ఏంటంటే బాక్స్ ప్లాట్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే చాలా కేసెస్లో బాక్స్ ప్లాట్స్ వల్ల మనం అవుట్లయర్స్ కనుక్కోవచ్చు. అవుట్లయర్స్ అంటే మీకు పాత సెషన్లో చెప్పాను. అవుట్లయర్ అంటే అబ్నార్మల్ డేటా పాయింట్.
మనుషుల హైట్స్ అన్నీ 150 సెంటీమీటర్స్, 160 సెంటీమీటర్స్, 175 సెంటీమీటర్స్ అలా హ్యూమన్ హైట్స్ ఉన్నాయి అనుకోండి. సడన్గా 2000 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి అందులో, దట్ ఈజ్ అన్ అవుట్లయర్. ఆ 2000 సెంటీమీటర్స్లో ఎవరు కూడా ఆ హైట్తో ఉండరు కదా. సో దట్ ఈజ్ అన్ అవుట్లయర్. సో బాక్స్ ప్లాట్ వల్ల ఎలా అవుట్లయర్స్ కనుక్కోవచ్చు అనేది మనం పిక్చర్ రూపంలో చూద్దాం. అలాగే బాక్స్ ప్లాట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 25 పర్సెంటైల్ రేంజ్, 50 పర్సెంటైల్ అండ్ 75 పర్సెంటైల్ ఇస్తుంది. ఈ పర్సెంటైల్స్ ఏంటి అనేది యాక్చువల్గా ఈ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్. సో ఒక డేటా తీసుకుంటే 25 పర్సెంటైల్ పాయింట్, 50 పర్సెంటైల్ పాయింట్, 75% పాయింట్ ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ రేంజ్ని ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని కూడా అంటారు. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టాపిక్కి సంబంధించింది కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇఫ్ సపోజ్ నేను బాక్స్ ప్లాట్ ఇంప్లిమెంట్ చేస్తాను చూడండి. సో బాక్స్ ప్లాట్ మనం సీబోన్ లైబ్రరీ నుండి చేద్దాము. ఎందుకంటే ఇంపోర్ట్ సీబోన్ యాజ్ ఎస్ఎన్ఎస్ ఈజీగా ఉంటుంది. సో నౌ సో ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ అంతే, వెరీ ఈజీ. ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్. సో బాక్స్ ప్లాట్కి ఏంటంటే ఒక సింగిల్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ యాక్సిస్ మీదగా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఆర్ఈ స్కోర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ కాలమ్స్ నేమ్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ కాలమ్స్ని ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయి రీనేమ్ చేద్దాం ఫస్ట్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ డిఎఫ్ డాట్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి చెక్ చేద్దాం. సో చేసామనుకోండి, సో సీరియల్ నెంబర్, జిఆర్ఈ స్కోర్, టోఫెల్ స్కోర్, ఇక్కడ ఎల్ఓఆర్ దగ్గర స్పేస్ పడింది, ఇక్కడ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ దగ్గర స్పేస్ ఉంది. సో ఇవి నేను రీనేమ్ చేసుకొని కాలం నేమ్ ఇన్కన్సిస్టెన్సీ లేకుండా నేను ఒక 2 లైన్స్ రాశాను, అది నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ రీనేమ్ చేస్తున్నాను అంతే కాలమ్స్, ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ని ఎల్ఓఆర్ని స్పేస్ తీసేసి నార్మల్గా ఉండటానికి చేస్తున్నాను. సో ఐ విల్ రన్ దిస్. సో ఈ డిఎఫ్ని డిఎఫ్ క్లీన్డ్లోకి వేసాను అనమాట. క్లీన్ చేసేసిన డేటా సెట్కి డిఎఫ్ క్లీన్డ్ అని పేరు పెట్టాను. సో నౌ ఇప్పుడు కాలమ్స్ చూస్తే డిఎఫ్ కాలమ్స్ ఇవన్నమాట. సో దెర్ ఈజ్ నో స్పేస్ హియర్. సో ఆల్ కాలమ్ నేమ్స్ ఆర్ కన్సిస్టెంట్. సో ఇప్పుడు నేను బాక్స్ ప్లాట్ ఇంప్లిమెంట్ చేస్తాను. బాక్స్ ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్డ్ నుండి తీసుకుంటాను. ఎలా వస్తుంది, కాలం తెలుసు కదా, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి జిఆర్ఈ స్కోర్, అంతేనా, జిఆర్ఈ స్కోర్. సో ఇది రన్ చేద్దాం, ఇది రన్ చేస్తే చూద్దాం రిలేషన్. సో ఇది బాక్స్ ప్లాట్ అంటే ఇక్కడ బాక్స్ ప్లాట్లో ఈ పాయింట్ వచ్చేసి 25 పర్సెంటైల్ అంటారు దీన్ని. డేటాకి ఒక డేటాలో 25 పర్సెంటైల్ ఇది 50 పర్సెంటైల్. ఈ మిడిల్ లైన్ వచ్చేసి ఇది 75 పర్సెంటైల్. సో ఈ మిడిల్ లైన్నే మనం మీడియన్ అని కూడా అంటాం. బాక్స్ ప్లాట్ ద్వారా మెయిన్ డేటా మనకి యూజ్ అయ్యేది వచ్చేది ఏంటంటే మీడియన్ వస్తుంది. మీడియన్ దేనికి యూజ్ అవుతుంది అంటే మీన్ మీడియన్ మోడ్ అని మీరు స్కూల్ టైంలో కానీ స్టాటిస్టిక్స్లో కానీ చదువుకొని ఉంటారు. మీన్ మీడియన్ ఇవి తర్వాత మనకి మెషిన్ లెర్నింగ్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. సో మీన్ అంటే యావరేజ్, సింప్లీ యావరేజ్ ఆఫ్ ది డేటా అనమాట, వాల్యూస్ యొక్క యావరేజ్. మీడియన్ అంటే నథింగ్ బట్ మిడిల్ టర్మ్ అనమాట. ఇప్పుడు ఈ డేటా అంతటికి మిడిల్ టర్మ్ ఎక్కడ ఉందంటే ఈ లైన్ దగ్గర జిఆర్ఈ స్కోర్ యొక్క డేటా యొక్క మిడిల్ టర్మ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మోడ్ అంటే రిపీటెడ్ వన్స్, డేటాలో రిపీటెడ్ వాల్యూస్ని మోడ్ అంటాం. సో ఇవి బేసిక్స్, ఇవి మనం చూసుకోవాలి వేరుగా. సో ఇప్పుడు సపోజ్ నీకు ఎలా వస్తాయి ఆ వాల్యూస్ అంటే ఇక్కడ మనం కనుక క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు 300 to 310 ఉందనుకో, 10 వాల్యూస్ ఉంటాయి కదా. సపోజ్ 25 పర్సెంటైల్ ఆఫ్ దిస్ డేటా అంటే ఎంత వస్తుంది అంటే సుమారుగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుంది, 308 ఉంటుంది. 25 పర్సెంటైల్ అంటే అరౌండ్ 308. సో వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ ఆర్ మీడియన్ ఆఫ్ ది డేటా అంటే సుమారుగా 317 ఉంటుంది ఇక్కడ. సో నేను ఇది ఒక ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను, యాక్చువల్గా మనం చేసేటప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ 317 ఉంటుంది అనమాట.
సో ఇలాంటి ఇంపార్టెంట్ టర్మ్స్ మనకి బాక్స్ ప్లాట్ ద్వారా వస్తాయి. అందుకని వెరీ ఇంపార్టెంట్, అసలు వ్యాస్ట్గా యూస్ చేస్తాం మనం డేటా సైన్స్లో బాక్స్ ప్లాట్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి వీల్ లెర్న్ అబౌట్ బాక్స్ ప్లాట్. ఇది ఒక్కటే కాకుండా మనం చేసుకోవచ్చు ఇంకా కావాలంటే. సపోజ్ నేను ఐ వాంట్ టు చెక్ ఫర్ రిలేషన్ ఫర్ టోఫెల్ స్కోర్. సో TOEFL టోఫెల్ స్కోర్, టోఫెల్ స్కోర్కి. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకే, ఇలాగ మనం ఏ వేరియబుల్ కావాలంటే ఆ వేరియబుల్స్కి డిస్ప్లే చేసుకొని చూసుకోవచ్చు అనమాట రిలేషన్. ఓకే, సపోజ్ ఇది 100 to 105 కదా, సో 102.5 వస్తుంది 25%. సో అప్రాక్సిమేట్ వాల్యూ. ఫర్ సపోజ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. సో బార్ గ్రాఫ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఎనీ వాల్యూస్ మనకి కావాల్సినప్పుడు, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాట్ వీఆర్ ఫైండింగ్ అవుట్ అనమాట. మనకి నిజంగా ఏ వాల్యూస్ కావాలి, లేకపోతే మనం క్లయింట్కి ఏమైనా రిలేషన్స్ చూపిస్తున్నామా, లేకపోతే వేరియేషన్ చూపిస్తున్నామా టూ వేరియబుల్స్ మధ్యలో. సో వీటికి బార్ గ్రాఫ్ యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాము బార్ గ్రాఫ్ ఎలా చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న డేటాని బట్టి అయితే సో బార్ గ్రాఫ్ కొంచెం పిక్చర్ బారాటానికి, సో సపోజ్ ఐ విల్ టేక్ ఎ వేరియబుల్ ఎక్స్, ఐ విల్ టేక్ అవర్ క్లీన్డ్ డేటా సెట్. నేను గ్రూప్ బై యూజ్ చేసేసి టూ కాలమ్స్ని గ్రూప్ బై చేస్తాను. సో గ్రూప్ బై GRE స్కోర్ని, GRE స్కోర్ ఐ వాంట్ టు గ్రూప్ ఇట్ విత్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. సో గ్రూప్ బై కమాండ్ ఆల్రెడీ తెలుసు, మనం పాస్ట్లో చాలా చోట్ల ఇది యూజ్ చేసాం. సో ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. సో ఇలా గ్రూప్ బై చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ఒక ఆర్డర్లో గ్రూప్ అవుతాయి అనమాట బేస్డ్ ఆన్ దిస్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. సో ఐ వాంట్ టు టేక్ మీన్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీటిలన్నిటికి మీన్ తీసి సో ఐ వాంట్ టు ఆల్సో సార్ట్ ది వాల్యూస్ in an order. So I will take only 15 out of all values. సో టాప్ 15 వాల్యూస్ తీసుకుంటున్నాను, తీసుకొని ఎక్స్కి అసైన్ చేశాను. ఇది నేను కొంచెం డేటా స్ట్రక్చర్ నీట్గా ఉండటానికి చేశాను. ఎక్స్ డాట్ ప్లాట్ యూస్ చేసి మనం బార్ గ్రాఫ్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ కైండ్ ఈజ్ ఈక్వల్ టు బార్ హెచ్ ఇచ్చాను అనుకోండి, హారిజాంటల్ బార్ గ్రాఫ్ ప్రింట్ అవుతుంది అనమాట. సో లెట్స్ సి, ఆల్సో ఐ విల్ గివ్ లేబుల్ ఆన్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ డాట్ లేబుల్ ఏమి ఇద్దామంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం అక్కడ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ విత్ వైలో ఆల్రెడీ నీకు GRE స్కోర్ ఉంటుంది, చూద్దాం. సో ఐ విల్ రన్ దిస్. సో బార్ హెచ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓ ఓకే, దిస్ షుడ్ బి ఇన్ కోట్స్, సారీ. అదనమాట, చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ వచ్చింది. సో this is the GRE score, the GRE values ఇవి. సో .0, .1, .2, .3, .4, .5, .6 ఇది ఏంటంటే ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ ప్రాబబిలిటీ ప్రకారం ఇది ఇలా వచ్చింది. సో GRE స్కోర్ 309 ఉన్నవాడికి there is a more probability. So it will be around 0.8, 80% chance, more than 80% chance GRE స్కోర్ 309 వస్తే ఉందన్నమాట. ఓకే, సో 1 సెకండ్. సో ఇక్కడ సిరీస్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో లేబుల్ అట్రిబ్యూట్ అంటుంది ఇది. సో ఇది చూద్దాం. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. సో ఇది PLT.x లేబుల్. సో
సో పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్, సో మ్యాట్ప్లాట్లిబ్ నుండి. సో ఇదన్నమాట గ్రాఫ్. సో జిఆర్ఈ స్కోర్ వర్సెస్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్, దిస్ ఈజ్ హౌ ఏ బార్ గ్రాఫ్ వుడ్ లుక్ లైక్. సో నెక్స్ట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్ చూద్దాం. స్కాటర్ ప్లాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డేటా సైన్స్లో మనకి. ఇది రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్ తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అవుట్లయర్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. మనం సపోజ్ డేటా పాయింట్స్ అన్నీ ఒక చోట ఉండి ఒకే ఒక పాయింట్ కనుక స్కాటర్ ప్లాట్లో ఎక్కడో ఉంటే కనుక అది అవుట్లయర్ అవుతుంది. సో అలాగే రెండు వేరియబుల్స్ మధ్యలో మనం రిలేషన్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కాటర్ ప్లాట్స్ని డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ టూ కాలమ్స్ గనక మనం తీసుకుంటే, సపోజ్ ఏ కాలమ్స్ తీసుకుందాం, జిఆర్ఈ స్కోర్కి అలాగే ఛాన్స్ ఆఫ్ అడ్మిట్కి తీసుకున్నాం అనుకోండి. సో మనం ఓన్లీ టూ కాలమ్స్ తీసుకుందాం డిఎఫ్ క్లీన్ నుండి. సారీ, సింటాక్స్ ఎర్రర్. ఓకే, సో ఈ టూ కాలమ్స్ తీసుకుందాము. ఫర్ పిఎల్టీ డాట్ scatter. So from df clean we need to take GRE score versus chance of admit. So స్కాటర్లో ఏమి ఇస్తామంటే df అండర్ స్కోర్ క్లీన్. సో మనకి ఏ కాలం కావాలో ఆ కాలం తీసుకుంటాం, GRE స్కోర్. దెన్ మనం కాలం తీసుకునేటప్పుడు డబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి. నెక్స్ట్ df అండర్ స్కోర్ క్లీన్, జిఆర్ఈకి ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. ఓకే, ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. సో df cleaned, వన్ సెకండ్ బ్రాకెట్స్ చూస్తున్నాను. సో df cleaned and df chance of admit. I want to give here two brackets, one second. సో ఇది df cleaned, two brackets. సో స్కాటర్ ప్లాట్, అలాగే లేబుల్స్ ఇద్దాం, పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్. ఎక్స్ యాక్సిస్ మీద మనం జిఆర్ఈ స్కోర్ తీసుకుందాం, దెన్ వై లేబుల్ మీద మనం ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ తీసుకుందాం. సో నౌ విల్ రన్ దిస్. సో ఇది స్కాటర్ ప్లాట్ బిట్వీన్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ అండ్ ద జిఆర్ఈ స్కోర్. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే దెర్ ఈజ్ ఎ లీనియర్ రిలేషన్ బిట్వీన్ ది జిఆర్ఈ అండ్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. ఎలాగంటే ఇది అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ కాదు. ఎందుకంటే జిఆర్ఈ స్కోర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, అలాగే అవుట్లయర్స్ ఏమన్నా ఉంటే, సపోజ్ ఇక్కడ ఒక డేటా పాయింట్ ఉందనుకోండి, దిస్ ఈజ్ అన్ అవుట్లయర్. ఇక్కడ ఒక డేటా పాయింట్, దిస్ ఈజ్ అన్ అవుట్లయర్. సో అలాగా రఫ్ ఎస్టిమేట్ వస్తుంది అనమాట స్కాటర్ ప్లాట్ యూజ్ చేసుకొని. ఇంతేకాదు వేరే రిలేషన్స్ మధ్యలో కూడా స్కాటర్ ప్లాట్
మనము తెచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే కౌంట్ ప్లాట్స్ అనేది చూద్దాం. కౌంట్ ప్లాట్స్ అంటే ఏంటంటే, ఇఫ్ సపోజ్ దట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది కౌంట్ అనమాట. నేను ఒక చిన్న కోడ్ ప్రిపేర్ చేశాను. సో ఈ డేటా యూజ్ చేసుకొని సపోజ్ నేనేం చేశానంటే ఇక్కడ కోడ్లో ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ యొక్క వాల్యూస్ తీసుకున్నాను, ఛాన్స్కి అసైన్ చేశాను. సో ఫర్ లూప్ యూజ్ చేసి ఇఫ్ నమ్ లెస్ దాన్ 0.7 less chance of getting admitted, if it is more than 0.7 high chance of getting admitted. సో ఒక పర్సన్కి ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ ప్రాబబిలిటీ ఆఫ్ 0.7 అంటే 70% కంటే ఎక్కువ ఉంటే కనుక వాడికి హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అడ్మిటెడ్ ఉంది. అదే 70% కంటే తక్కువ ఉంటే కనుక లెస్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అడ్మిటెడ్ ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్న డేటాల నుండి ఎంతమందికి తక్కువ ఛాన్స్ ఉంది యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి, ఎంతమందికి ఎక్కువ ఛాన్స్ ఉంది చూద్దాం. సో ఇది ఫర్ లూప్. ఇంకో వేరియబుల్ తీసుకున్నాను కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. సో పిఎల్టీ డాట్ ఫిగర్, ఈ సైజ్ కూడా నేను ఇచ్చాను ఎందుకంటే కొంచెం చూడటానికి బాగుంటానికి. సో కోడ్ వచ్చేసి ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్. ఓకే, కేటగిరీ దెన్ ప్యాలెట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూటెడ్. సో లెట్స్ రన్ దిస్. సో ఇది గ్రాఫ్, ఇది కౌంట్ కదా, హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అడ్మిటెడ్, లెస్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అడ్మిటెడ్. సో మనకి హోల్ డేటాలో నుండి అరౌండ్ 300 ఆర్ మోర్ దెన్ 250 పీపుల్ హ్యావ్ హై ఛాన్స్ ఆఫ్ getting admitted into good universities. So less chance of admitted around 200, more than 200 people ఉందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ రఫ్ ఎస్టిమేట్స్, రఫ్ ఎస్టిమేట్. సో ఇలాగ కౌంట్ ప్లాట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మనం కౌంట్ ప్లాట్స్, హిస్టోగ్రామ్స్ ఉన్నాయి కదా, హిస్టోగ్రామ్స్ చూద్దాం. హిస్టోగ్రామ్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొన్ని వేరియబుల్స్ మధ్యలో కంటిన్యూటీని చెక్ చేసుకోవటానికి అనమాట. సపోజ్ నేను హిస్టోగ్రామ్ ప్లాట్ చేశాను కొన్ని వేరియబుల్స్కి. సో కంటిన్యూస్గా ఉంటేనేమో ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్తాం. ఆ ఫిగర్ చూసి కూడా మనం అది నార్మల్ డిస్ట్రిబ్యూషనా, ఎసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషనా, సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషనా అలా చెప్పొచ్చు అనమాట. సో ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ స్టాటిస్టిక్స్ సంబంధించినవి. సో స్టాటిస్టిక్స్లో మనకి ఒకవేళ స్కూలింగ్ టైంలో కానీ లేదా ఇప్పుడు ఒకవేళ పర్సనల్గా మీరు ఏమన్నా రీసెర్చ్ జస్ట్ రివిజన్ చేసుకుందామన్నా కానీ ఒకసారి సిమెట్రిక్, ఎసిమెట్రిక్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నాట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, స్పార్స్ అంటే ఏంటి, జస్ట్ ఈ చిన్న చిన్న టర్మ్స్ అన్ని తెలుసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మెషిన్ లెర్నింగ్లో మనం అన్ని డిస్ట్రిబ్యూషన్సే యూజ్ చేస్తాం. అంటే డేటా డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని డేటాను స్టడీ చేసి మెషిన్ లెర్నింగ్ టూల్స్ని అప్లై చేస్తాం ఫ్యూచర్లో. సో హిస్టోగ్రామ్స్ కూడా ఇంపార్టెంటే. ఫర్ సపోజ్ నేను హిస్టోగ్రామ్స్ చూద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ ఏ న్యూ వేరియబుల్ కాల్డ్ df1. ఓల్డ్ వేరియబుల్ మన డిఎఫ్లో నుండి కొన్ని డ్రాప్ చేస్తాను అనమాట, కాలమ్స్. సీరియల్ నెంబర్ నాకు అవసరం లేదు, నేను డ్రాప్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కాలమ్ నేమ్స్ ఒకసారి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. డిఎఫ్ డాట్ కాలమ్స్. సో దీస్ ఆర్ ది కాలమ్ నేమ్స్. సో నౌ డిఎఫ్1 అనే డేటా ఫ్రేమ్ని తీసుకొని నేనేం చేస్తానంటే డిఎఫ్1 తీసుకొని సీరియల్ నెంబర్ని స్కిప్ చేస్తాను. సో ఐ వాంట్ టు స్కిప్ సీరియల్ నెంబర్. I want to skip df dot drop. I want to skip the serial number, then university rating. ఎందుకంటే యూనివర్సిటీ రేటింగ్స్ ఏమున్నాయి, 1 నుండి 5 వరకే ఉన్నాయి కదా. సో తక్కువ డేటానే కదా, అంతగా అవసరం లేదు మనకి, అందుకని స్కిప్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు స్కిప్ రీసెర్చ్ ఆల్సో. I want to skip research.
ఐ వాంట్ టు స్కిప్ ఛాన్స్ ఆఫ్ అడ్మిట్ ఆల్సో, ఎందుకంటే ఇది మనం అసలు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇది మనం కాబట్టి. సో ఐ వాంట్ టు డ్రాప్ దిస్. ఇదంతా ఛాన్స్ ఆఫ్ అడ్మిట్. ఓకే, దెన్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 వైజ్ నేను డ్రాప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే డిఎఫ్ డాట్ డ్రాప్, డిఎఫ్ అనే డేటా ఫ్రేమ్లో నుండి సీరియల్ నెంబర్, యూనివర్సిటీ, రీసెర్చ్ ఇది మనం డ్రాప్ చేస్తున్నాము వయా యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, సో మనకి అప్పుడు ఏముంటుంది, డిఎఫ్1లో మనకు అవసరమైనవి ఉంటాయి అన్నమాట. యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాలమ్స్, యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రోస్. కాలమ్ వైజ్ ఈ కాలమ్స్ మనం డ్రాప్ చేస్తున్నాం. సో నౌ డిఎఫ్1 డాట్ హిస్ట్ అంటే హిస్టోగ్రామ్. మనం బీన్స్ నెంబర్ ఆఫ్ బీన్స్ మనం ఇవ్వచ్చు, 10 అని ఇచ్చాను. ఫిగ్ సైజ్ కూడా మనం సెట్ చేయొచ్చు. సపోజ్ 20, 20 ఇచ్చాను అనుకోండి. ఓకే, బాగానే ఉంటుంది. పిఎల్టీ డాట్ షో ఇవ్వాలి లాస్ట్లో. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ క్రియేట్ హిస్టోగ్రామ్స్ అనమాట. సో హిస్టోగ్రామ్స్ ఇవి. సో సిజిపిఏకి మిగిలిన డిఎఫ్1లో మిగిలిన కాలమ్స్కి సిజిపిఏ, జిఆర్ఈ స్కోర్, ఎల్ఓఆర్, ఎస్ఓఆర్, టోఫెల్ స్కోర్కి మనకి హిస్టోగ్రామ్స్ వచ్చినాయి. ఫర్ సపోజ్ ఇది చూసి మనం చెప్పొచ్చు దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ వేరియబుల్. సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కంటిన్యూస్. ఇక్కడ మిస్సింగ్ ఉంది, ఇక్కడ మిస్సింగ్ ఉంది, సో మనం కంటిన్యూస్ అని చెప్పలేం. సో టోఫెల్కి ఇలా వచ్చింది. సో ఇవి హిస్టోగ్రామ్స్ కూడా మనకి చాలా చోట్ల యూస్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్ థింగ్ ఏంటంటే పెయిర్ ప్లాట్స్ గురించి తెలుసుకుందాం. పెయిర్ ప్లాట్స్ అంటే ఏంటంటే used to relate between one variable with all other variables. మల్టీవేరియట్ అనమాట. ఒక వేరియబుల్ ఆల్ వేరియబుల్స్తో ఉన్న రిలేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎస్ఎన్ఎస్ డాట్ పిఏఐ ఆర్ పెయిర్ ప్లాట్. ఫర్ సపోజ్ సేమ్ డేటా ఫ్రేమ్కి ఇచ్చాను. సో ఐ విల్ రన్ దిస్. కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ పెయిర్స్ అనమాట. యా, వచ్చేసింది. సో ఇవి పెయిర్ ప్లాట్స్ ఫర్ అవర్ డేటా ఫ్రేమ్. సో ఇవి చూసి మనం డిస్ట్రిబ్యూషన్ని మనం తెలుసుకోవచ్చు, అలాగే వేరియస్ డేటా ఎలిమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదేంటి ఇలా ఉందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ కనుక మనం చూస్తే జిఆర్ఈ స్కోర్, టోఫెల్ స్కోర్ వై యాక్సిస్ చూసుకుంటే ఎస్ఓపి, ఎల్ఓఆర్, సిజిపిఏ. సో ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ హారిజాంటల్లో జిఆర్ఈ, టోఫెల్, ఎస్ఓపి, ఎల్ఓఆర్, సిజిపిఏ. ఒకసారి కనుక మనం డయాగనల్ చూసుకుంటే హిస్టోగ్రామ్స్ ప్లాట్ అయి ఉంది. ఎందుకంటే జిఆర్ఈ వర్సెస్ జిఆర్ఈ అనమాట. సో టోఫెల్ వర్సెస్ ఇక్కడ టోఫెల్ ఉంది. సో ఇవన్నీ కూడా హిస్టోగ్రామ్స్లో వచ్చినాయి. ఇందాక మనకు వచ్చిన రిజల్టే కంటిన్యూస్, నాన్ కంటిన్యూస్ అలా. బట్ రిలేషన్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ జిఆర్ఈ వర్సెస్ సెకండ్ది ఏంటో చూద్దాం. జిఆర్ఈ వర్సెస్ టోఫెల్ స్కోర్, ఇది రిలేషన్. ద రిలేషన్ ఈజ్ స్కాటర్ ప్లాట్ విచ్ ఈస్ లీనియర్. ఓకే, జిఆర్ఈ స్కోర్ వర్సెస్ ఎస్ఓపి, ఇది గ్రాఫ్. సో జిఆర్ఈ వర్సెస్ అదర్స్. సో ఇలాగా ప్రతి వేరియబుల్ వర్సెస్ అదర్స్ మనకు పెయిర్ ప్లాట్స్ ఇస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెయిర్ ప్లాట్స్. సో ఇది సెషన్ కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇలాగే మనం ఏదైతే మన డేటాకి యాప్ట్ అవుతుందో ఆ ఫిగర్స్ యూజ్ చేసి డేటాని విజువలైజ్ చేస్తాం. ఎందుకు విజువలైజేషన్ అంటే మనకి డేటా మీద చూడంగానే ఒక ఐడియా రావడానికి, అండ్ ఆల్సో వైల్ ఎక్స్ప్లెయినింగ్ టు అదర్స్. మన ఎండ్ క్లయింట్కి ఏంటంటే తన డేటా ఇచ్చి మనం కనుక ఏమన్నా మోడల్ డెవలప్ చేస్తున్నామంటే తనకి తెలీదు, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలియదు. బట్ విజువల్స్ ఏంటంటే వాళ్ళకి ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ
విజువలైజేషన్ టుక్ ప్లేస్ యాక్చువల్లీ. ఇక్కడతో విజువలైజేషన్ కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆమ్, ఎందుకంటే ఇది మనం ప్రాక్టికల్గా తర్వాత మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏ గ్రాఫ్ అయితే ఎలా విజువలైజ్ చేస్తే బాగుండిద్దో ఇది మధ్య మధ్యలో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ do let us know in comments about our sessions. Thank you.